హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో ఈజీగా కరకరలాడే మసాలా వడను ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను 1 కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పచ్చిశనగపప్పును 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 3 గంటల తర్వాత ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మొత్తం వడగట్టుకొని ఇందులో ఉన్న వాటర్ని మొత్తం తీసుకోవాలండి. ఇలా వాటర్ ఏమి లేకుండా చూసుకోవాలి. ఇలా వడగట్టుకున్న పప్పును మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు వేసుకున్నానండి. అలాగే తగినంత సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 లవంగాలు, అలాగే 2 యాలకులు, అలాగే కొద్దిగా చెక్క వేసుకున్నానండి. వీటన్నిటిని మెత్తగా కాకుండా గరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గరుకుగా మిక్సీ పట్టుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసుకోవడానికి చిన్న సైజు ఉల్లిపాయ 1, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, కరివేపాకును ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటన్నిటిని పప్పులో వేసుకొని కలుపుకుందాం. అలాగే నేను ముందుగానే ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పును తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ శనగపప్పును కూడా వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పును ఇలా కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకుందామండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొద్దిగా తీసుకుంటూ ఇలా ఒత్తుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత టర్న్ చేసుకుందామండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే వడలు మనకు కరకరలాడుతూ వస్తాయి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వడలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఇలా ఒత్తుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మసాలా వడ రెడీ అయింది. ఇవి ఎంతో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.